రాజకీయాల్లో జోడీలలో పబ్లిక్ ఇన్నేళ్లలో మన తెలుగు వాళ్ళకి బాగా గుర్తుండిపోయే జోడీ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ. రాజశేఖర్ రెడ్డి తెర ముందుండే పాత్ర అయితే, రాజశేఖర్ రెడ్డి ఏం చెయ్యాలో అదంతా కేవీపీ చేసి చూపించేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డిని ఒక కవచంలాగా చుట్టూ కాపాడుకుంటూ వస్తూ అందరికీ రాజశేఖర్ రెడ్డి పట్ల ఎంత గౌరవం ఉందో కేవీపీ పట్ల అంత గౌరవం ఉంది. అట్లాంటి తర్వాతన రెండవ బంధం పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్. పవన్ కళ్యాణ్‌ని చుట్టూ షీల్డ్ చేసుకొస్తారు నాదెళ్ల మనోహర్. నాదెళ్ల మనోహర్‌కి ఆ స్థాయి గౌరవం ఇటు పవన్ కళ్యాణ్ ఇస్తారు. అక్కడ అప్పట్లో రాజశేఖర రెడ్డి అంతే, కేవీపీకి ఆ స్థాయి గౌరవం ఇవ్వబట్టే కదా రాజ్యసభది. అట్లాగే ఇక్కడ ఈయన మంత్రి పదవి ఇప్పించుకుని తన సహచరుడిగా కూర్చోబెట్టుకున్నారు కదా. అట్లాంటి నాదెళ్ల మనోహర్ గారి తండ్రి నాదెళ్ల భాస్కరరావు గారి మరణంతో వాస్తవంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి పొద్దునుంచి రాత్రి దాకా. కానీ ఆయనకి మొన్ననే ఈ సైనసైటిస్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయడం, 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. భాస్కరరావు గారి కుమారుడైనటువంటి నాదెళ్ల మనోహర్‌ని ఆయన పరామర్శించారు. విషాదానికి త్వరగా కోలుకోవాలన్నటువంటి ఆకాంక్ష వెలిబుచ్చారు.